नमो विघ्नेश्वराय नमः। नमो परमेश्वराय नमः। नमो नारायणाय नमः। शांति शांति शांति। నమస్తే. మనం ఈ వీడియోలో హలాసన చలనాన్ని గురించి తెలుసుకుందాం. హలము అంటే నాగలి, ఆసనము అంటే పోజ్. నాగలి భంగిమను పోలి ఉంటుంది కాబట్టి దీనికి హలాసనం అన్న పేరు నిర్ణయించాం. కేవలం రైతు నాగలి చేత పొలాన్ని దున్నడం చేత మాత్రమే ఆ పొలం అనేది పంట పండడానికి, పుష్కలంగా పంట పండడానికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. రైతు ఎప్పుడైతే నాగలితో పొలాన్ని దున్నుతాడో అప్పుడు మాత్రమే ఆ పంట పండడానికి ఆమోదయోగ్యమైన భూమిగా మారిపోతుంది. అలా నాగలితో అతను దున్నకుండా పంటను వేస్తే పంట అనేది రాదు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. నీవు కూడా ఈ శరీరాన్ని నాగలి భంగిమలో ఉంచి, నాగలితో రైతు ఏ విధంగానైతే దున్నుతాడో భూమిని, ఈ శరీరం అనేటటువంటి భూమిని నువ్వు కూడా ప్రతినిత్యం దున్నడం నేర్చుకో. అలా దున్నినప్పుడే ఆ రైతు పంట పండడానికి భూమి ఆమోదయోగ్యమైనటువంటిదిగా అయినట్లు నీవు ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి, ఆరోగ్యకరమైన పంటను పండించుకోవడానికి ఈ నాగలితో నీ శరీరాన్ని దున్నడం అనేది ఎంతో ప్రముఖమైనది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. వెల్లకిలా పరుండి నెమ్మదిగా పాదాలను పైకి లేపి వేస్తూ అర్ధహలాసనంలోకి రావాలి. ఆ తర్వాత నెమ్మదిగా సర్వాంగాసనంలోకి వచ్చి ఆ తర్వాత ఏకపాద హలాసనంలోకి వచ్చి ఆ పాదంతో వీడియోలో చూపిన విధంగా చలనం చేయాలి. ఆ తర్వాత రెండవ పాదంతో కూడా అదే విధంగా చేయాలి. ఆ తర్వాత రెండు పాదాలను హలాసనంలోకి తీసుకువచ్చి ఒక్కొక్క పాదంతో చలనం చేస్తూ ఆ తర్వాత రెండు పాదాలతో ఇరువైపులా చలనాన్ని సాగిస్తూ రెండు చేతులతో కాలి బ్రొటన వేళ్లను పట్టుకొని ఎంత వీలైతే అంత సాగదీసి అలాగే కొద్దిసేపు ఉండి ఆ తర్వాత తిరిగి హలాసన స్థితిలోకి రావాలి. ఈ విధంగా చేసిన తర్వాత కొలది రోజుల తర్వాత రెండు పాదాలతో రెండు పాదాలతో ఈ హలాసన చలనాన్ని చేయాలి.
రెండు పాదాలను ఒకవైపు తీసుకొని వచ్చిన తర్వాత కొద్దిసేపు అక్కడే ఉంచి ఆ తర్వాత మరలా యథాస్థితికి వచ్చి తర్వాత రెండవ వైపు కూడా రెండు పాదాలను తీసుకువెళ్ళాలి. ఈ విధంగా నీవు ప్రతినిత్యం ఆచరించడం మూలంగా నీ శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలకు పుష్టి జరుగుతుంది. వాకింగ్, జాగింగు, రన్నింగు మరియు జిమ్ముల సెంటర్ల చుట్టూ నువ్వు తిరగనవసరమే లేదు. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి ఈ దివ్య ఔషధాలను మనం ఆచరించడం మూలంగానే మనకు శుభం జరుగుతుంది. నయా పైసా అవసరం లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా నీ ఇంట్లో ఉండే నువ్వు చేసుకునే ఈ దివ్య ఔషధాలను ఆచరించు, శుభం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ నాగలితో మీ శరీరాన్ని దున్నడం మూలంగా మీ థైరాయిడ్ సమస్య మీ నుంచి దూరమైపోతుంది. మీ ఉదర రోగాల సర్వము నీ నుంచి దూరమైపోతాయి. దౌతిక క్రియ, షట్క్రియలలో దౌతిక క్రియ నీ ఉదర రోగాలను శుద్ధి చేసేటటువంటి ఒకనొక అద్భుతమైనటువంటి క్రియ. ఆసనాలలో ఈ మనం చేసేటటువంటి నాగలి ఆసనం, ఈ నాగలి ఆసనం అనేది, హలాసనం అనేది ఎంతో అద్భుతమైనటువంటిది నీ ఉదర రోగాలను నీ నుంచి దూరం చేయడానికి. ఈ రోజుల్లో మనం గ్యాస్ సమస్యతో రకరకాల హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి ఎండోస్కోపీలు వేసుకొని ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలకు గురైపోతూ ఉన్నామే. అటువంటిది ఈ హలాసనాన్ని నువ్వు ఆచరించు, నీకు ఏ రోగము రాదు. నీ సర్వ రోగ నివారణే ఈ హలాసనం. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకో, మనం మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవాలి. అలా కాకుండా గాలికి వదిలేస్తే శరీరం అంతా కుళ్ళి కృంగి కుసించిపోయిన తర్వాత హాస్పిటళ్ళ చుట్టూ తిరిగితే ప్రయోజనం మాత్రం ఏమాత్రము ఉండదు. ఈ వాస్తవాన్ని గమనించు. మన ప్రాచీన ఋషులు మనకిచ్చినటువంటి ఈ ఆసనాలను, షట్క్రియలను, ప్రాణాయామాలను, ముద్రలను ఆచరించు, నీ జీవితాన్ని ధన్యం చేసుకో. ఈ వాస్తవాన్ని నమ్ము. ఈ వాస్తవాన్ని నమ్మి మన ప్రాచీనుల రుణాన్ని తీర్చుకోవడం అంటే ఈ వాస్తవాన్ని నమ్మి ఆచరించుకోవడమే. ఆచరించి మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని సాగిస్తూ మన భవిష్యత్ తరాలను ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని సరళి వైపు నడిపిద్దాం. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. ఈ జీవితాన్ని మీరు సార్థకం చేసుకోవాలంటే ఈ ఆసనాలను మీరు ఆచరించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.